యాంకర్ విష్ణుప్రియ భీమనేని చుట్టూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పెద్ద యుద్ధమే నడుస్తుంది. తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో సబ్స్క్రైబర్స్ ఓన్లీ అనే ప్రత్యేకమైన ఫీచర్ ద్వారా నెలకు $399 చెల్లించిన వారికి మాత్రమే తన అత్యంత గ్లామరస్ మరియు హాట్ ఫోటోషూట్స్ చూపిస్తూ ఆదాయం గడిస్తుందని ఆమెపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అశ్లీలతను ప్రోత్సహిస్తూ యువతను తప్పుదోవ పట్టిస్తోందని, కేవలం డబ్బు కోసమే ఇలాంటి ఫోటోలు షేర్ చేస్తుందంటూ ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ ప్రతినిధులు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒకప్పుడు కేవలం 1500 మంది ఉన్న ఆమె సబ్స్క్రైబర్లు ఈ కేసు వివాదం తర్వాత అనూహ్యంగా 3 రెట్లు పెరగడం గమనార్హం. అంటే ఈ వివాదం ఆమెకు చెడ్డ పేరు తెచ్చే బదులు సోషల్ మీడియాలో భారీ పాపులారిటీని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలామంది యువతులకు అందాలే పెట్టుబడిగా మారుతున్నాయి. విష్ణుప్రియ మాత్రమే కాదు, ఎంతోమంది మోడల్స్ మరియు ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి కంటెంట్ ద్వారా నెలకు లక్షల నుండి కోట్ల రూపాయల వరకు ఆర్జిస్తున్నారు. విష్ణుప్రియకు నెలకు సుమారు 6 లక్షల వరకు ఆదాయం వస్తుంటే ఇలా ఇన్స్టాలో అందాలు చూపిస్తూ లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ మలయాళ యువతికి ఇన్స్టాలో 1 లక్షకు పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. వీరి ద్వారా ఆమె నెలకు 4 కోట్ల ద్వారా ఆర్జిస్తోంది. ఇతర దేశాల్లో మరియు పక్క రాష్ట్రాల్లో ఉన్న కొందరు యువతులకు కోట్లలో ఆదాయం వస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే కేవలం విష్ణుప్రియను మాత్రమే టార్గెట్ చేయడంపై ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలనుకుంటే ఇలాంటి కంటెంట్ పెట్టే అందరిపై తీసుకోవాలి, కానీ ఒక సెలబ్రిటీని టార్గెట్ చేయడం ద్వారా వారికి ఇంకాస్త పబ్లిసిటీ ఇస్తున్నట్లు అవుతుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా అందాలను ఆరబోస్తూ డబ్బు సంపాదించే ఈ కొత్త ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్లో మరియు సోషల్ మీడియా సర్కిల్స్లో ఒక సెన్సేషన్గా మారింది.